కర్నూలు నగరంలో దేవగుడి సినిమా బృందం సందడి చేసింది. పుష్యమి ఫిలిం మేకర్లో నిర్మించిన దేవగుడి సినిమా ప్రమోషన్లో భాగంగా నగరంలోని పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. సినిమాలో హీరో హీరోయిన్లుగా అభినవ్ సరియా, అనుశ్రీ నటిస్తుండగా ఈ సినిమాకి దర్శక నిర్మాతలుగా బెల్లం రామకృష్ణారెడ్డి వ్యవహరించారు. డిసెంబర్ 19న విడుదలవుతున్న ఈ సినిమా మొత్తం రాయలసీమ బ్యాక్డ్రాప్ లో ఉంటుందని దర్శక నిర్మాత రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సినిమాను అందరూ ఆదరించాలని హీరో హీరోయిన్లు కోరారు. సో చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అలాగే నేను కూడా రాయలసీమ ప్రాంత వాసిని, మా నేటివ్ ఈజ్ రాయచోటి. దిస్ ఈజ్ మై సెకండ్ డైరెక్టెడ్ మూవీ దేవగుడి. మా పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్లో దిస్ ఈజ్ 6th ప్రొడక్షన్. సో డిసెంబర్ 19th మేము థియేటర్స్లో మీ అందరి ముందుకు వస్తున్నాం. ఇది రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి మెసేజ్ ఓరియంటేషన్తో ఇద్దరి స్నేహితుల మధ్య ఊరి కట్టుబాటులు, ద రూట్ కల్చర్ ఆఫ్ విలేజ్ అండ్ రాయలసీమ అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఎవ్రీ సీన్లో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ దేవగుడి అందరినీ అలరిస్తుందని మా పూర్తి విశ్వాసంతో 19th డిసెంబర్ థియేటర్స్కి వచ్చి మిమ్మల్ని పలకరించబోతున్నాం. ఇక్కడ మేము ఫస్ట్ దేవగుడి టైటిల్ లాంచ్ చేసాము. అలాగే గ్లిమ్స్, టీజర్ అండ్ ఆల్సో 2 songs. ఎస్పెషలీ మన చిత్ర గారిని పాడిన పాటలో ద మూవీ ఎషన్స్ కంప్లీట్గా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ బిగినింగ్ ఇన్ ద మూవీ. ఆల్మోస్ట్ అందులో ఉన్న ఎషన్సే ద ఎంటైర్ మూవీ ఉంది. ఎలాంటి ఆపర్చునిటీ దొరకలేదు. ఎక్కడికైనా వెళ్తే ఎంత పెడతామన్నమాట డబ్బులు, ఈ సినిమాకి క్యారెక్టర్కి రావాలంటే ఇంత పెట్టాలి, అది ఇది అని మాట్లాడేవాళ్ళు. సార్ ఆడిషన్ తీసుకున్న తర్వాత అంటే ఆడిషన్ తీసుకున్న తర్వాత నువ్వు సెలెక్ట్ అని చెప్పిన తర్వాత కూడా డబ్బులు అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కొత్త యాక్టర్కి ఆ పెయిన్ ఏంటో స్ట్రగ్లింగ్ యాక్టర్లు అందరికీ తెలుస్తుంది బయట, అంత ఈజీ కాదు. 12 years నుంచి ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీలో కానీ, బయట కానీ, సొసైటీ కానీ అందరూ ప్రెషర్ చాలా ఉంటుంది ఒక యాక్టర్కి. సో అలాంటి ఫేస్ అని స్ట్రగుల్ చేస్తున్నప్పుడు దేవగుడి అనే మూవీ బెల్లం రామకృష్ణారెడ్డి డైరెక్టర్ గారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక ఆడిషన్ చూసి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ రోజు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకోండి. సో లిటరలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే అలాంటి ఒక 6th ప్రొడక్షన్ హౌస్, పుష్యమి ఫిలిం మేకర్ 6th ప్రొడక్షన్ హౌస్లో ఏ హీరోకి పడని, కొత్త హీరోకి పడని ఒక మాస్ కమర్షియల్ సినిమా పడింది నాకు. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు బెల్లం రామకృష్ణ రెడ్డి సార్. అండ్ టుడే జీ పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాము. ఇక్కడ పీపుల్ అండ్ స్టాఫ్ అండ్ ఎవ్రీవన్, స్టూడెంట్స్ అందరూ ఈలలు కోళ్ళతోటి చాలా ఆనందం అనిపించింది. ఉన్నా బికాస్ ఐ బిలాంగ్ టు కర్నూల్ అండ్ థ్యాంక్ యూ సార్ వంశీ సార్ ఫర్ లాంచింగ్ అవర్ మూవీ. ప్రమోషనల్ ఇక్కడి నుంచి అంటే నేను పుట్టి పెరిగిన కర్నూలు నుంచి మా ప్రమోషన్ లాంచ్ స్టార్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ చాలా ప్రయాసంతో ఇక్కడికి వచ్చినందుకు. ఈ సినిమాలో కంప్లీట్ రాయలసీమ కల్చర్ ఉంటుంది. అండ్ ఈ ఏదైతే మూవీ స్టోరీ ఉంటుందో అది కంప్లీట్లీ ఒక న్యూజన్ స్టోరీ, ఒక ఎమోషనల్ డ్రామా. అండ్ మీరు చూస్తున్న యాక్షన్, ఈ విజువల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు కంప్లీట్లీ జస్టిఫై అయిపోతాయి సినిమాకి. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కర్నూలులో మన పుల్లయ్య కాలేజ్లో లాంచ్ అవ్వడం నాకు వెరీ హ్యాపీగా ఉందండి. అందరూ ఇది డిసెంబర్ 19th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ కర్నూలు పీపుల్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సార్ జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి జీ పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్లో మాకు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు శశిధర్ గారికి, గిరివంశీ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ మా టీజర్ లాంచ్ చేసినప్పుడు చూస్తే వాళ్ళ విజువల్స్ మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత దూరం ట్రావెల్ చేసి వచ్చిందంతా మొత్తం పోయింది. ఇంకా ఈ మూవీ ఒకసారి డిసెంబర్ 19th థియేటర్స్కి వస్తుంది, చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. తెలుగు అమ్మాయిగా అడుగుతున్నాను. చాలా బాగా చేశారు. డిఓపి లక్ష్మీకాంత్ కానివ్వండి, అండ్ మన హీరో శౌర్య కానివ్వండి, మన హీరోయిన్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాత్ర మనం చూస్తూ ఉంటే చాలా చక్కగా వచ్చింది. సో ఈరోజు మా కాలేజ్లో పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ మరియు రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల సమక్షంలో ఈ ట్రైలర్ మరియు టీజర్ లాంచ్ చేశారు. చాలా బాగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా డిసెంబర్ 19th
చెప్పిన విధంగా థియేటర్లోకి వస్తుంది కాబట్టి అందరూ థియేటర్లో వాచ్ చేసి ఈ సినిమాను ఖచ్చితంగా హిట్ చేయాలి అని అండ్ అలాగే మన డిఓపి కూడా కర్నూలుకు చెందిన వ్యక్తి కాబట్టి అండ్ కర్నూలులో చూసిన ఎన్నో మూవీస్ హిట్ చేశాం కాబట్టి వీళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా థియేటర్స్లోనే మూవీ వాచ్ చేయాలని అండ్ ఈ మూవీని పెద్ద సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా